హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ టెక్ తెలుగు. ఈరోజు మీకు ఈ వీడియోలో ఇన్వర్టర్ మోడల్ ఏసీ ఎక్కువ లైఫ్ ఉంటుందా, నాన్ ఇన్వర్టర్ మోడల్ ఎక్కువ లైఫ్ ఉంటుందా అనేది చెప్పబోతున్నాను. వీడియో మీరు ఫుల్గా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అయితే చాలా మందికి ఉన్న డౌటే, అంటే ఇన్వర్టర్ మోడల్ అంటే ఏంటి, నాన్ ఇన్వర్టర్ మోడల్ అంటే ఏంటి అనేది మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, దాంట్లో చూడండి. కానీ ఎక్కువ రిపేర్లు వచ్చేది నా పరంగా, నేను ఒక టెక్నీషియన్ కాబట్టి నేను ఎక్కువ ఫేస్ చేసింది ఇన్వర్టర్ మోడల్లో ఎక్కువ రిపేర్లు వస్తాయి. అయితే నాన్ ఇన్వర్టర్ మోడల్ తక్కువ ఎందుకు వస్తాయి అంటే, మీరు గమనించినట్లయితే మీరు ఎక్కువ శాతం చాలా ఇంట్లో మీరు మీ ఫ్రెండ్స్ లేదంటే మీ నైబర్స్ ఇంట్లో చూసుకున్నట్లయితే మీకు నాన్ ఇన్వర్టర్ ఏసీ ఉండుంటే దగ్గర మీకు అరౌండ్గా ఎలా కాదనుకున్న 10 years పైన వస్తుంది. ఎందుకంటే ఈ కంప్లైంట్లు వచ్చే ఐటమ్స్ ఎక్కువ ఉండవు. మీకు నాన్ ఇన్వర్టర్ మోడల్లో ఎక్కువ శాతం వస్తే కెపాసిటీ పోతుంది, లేదంటే గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తుంది, లేదా ఇది కేవలం హై వోల్టేజ్ లో వోల్టేజ్ స్టెబిలైజర్ వాడకపోవడం వల్ల వచ్చే కంప్లైంట్లు తప్పించి పెద్ద కంప్లైంట్లు కూడా ఉండవు. తక్కువ కరెంటు కాదు, కానీ ఎక్కువ కరెంట్ తీసుకున్నా కానీ ప్రాబ్లం వస్తే ఒక కెపాసిటీ పోతుంది, ఆ కెపాసిటీ ఒక 1000 రూపాయల లోపల అయిపోతుంది. కానీ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు బ్రాండ్స్ ఎలా పోటీ పడతాయి అంటే, మా ఏసీ ఎక్కువ బెటర్గా చూపిస్తుంది కూలింగ్, మా ఏసీ ఎక్కువ బెటర్గా చూపిస్తుంది కూలింగ్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చే ఇన్వర్టర్ మోడల్ ఏం జరుగుతుందంటే, నాన్ ఇన్వర్టర్ మోడల్ గ్యాస్ ప్రెజర్ చెక్ చేసుకుంటే 150 ప్రెజర్ ఉంటుంది, కానీ కాపర్ వెయిట్ చాలా వెయిట్ ఉంటుంది, ఎందుకంటే బాగా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి. కానీ ఇన్వర్టర్ మోడల్లో వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే డెలికేట్గా ఉంటుంది. ఒక హై కానీ గ్యాస్ ప్రెజర్ చూసుకుంటే ఇన్వర్టర్ మోడల్ కంటే నాన్ ఇన్వర్టర్ మోడల్ గ్యాస్ ప్రెజర్ తక్కువ, కానీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది నాన్ ఇన్వర్టర్ మోడల్. ఇన్వర్టర్ మోడల్ చాలా డెలికేట్గా ఉంటుంది, కాపర్ కాయిల్ అనేది. దానివల్ల దీంట్లో 150 ప్రెజర్ ఉంటే దీంట్లో 250 ప్రెజర్ ఉండడం వలన మీకు ఏం జరుగుతుందంటే, డెలికేట్ అనేది డెలికేట్ ఐటమే తొందరగా పోతుందని మీకు ఒక ఐడియా వచ్చింది. కానీ ఇక్కడ 250 ప్రెజర్ ఉండడం వల్ల మీకు హై ప్రెజర్ గ్యాస్తో మీకు డస్ట్ ఎక్కువ పట్టింది అనుకోండి, ఒకవేళ సర్వీసింగ్ లేట్ అయింది అనుకోండి, కాపర్ అనే ఐటము డెలికేట్గా మీకు ఏమవుతుందంటే రజం పట్టేసేసి ఈ హై ప్రెజర్ గ్యాస్ రన్నింగ్ అవడంలో ఏం అవుతుందంటే కాపర్కెళ్ళి మెల్లమెల్లగా చిన్న బెజ్జలు పడిపోతాయి. ఆ బెజ్జలు పడిపోవడం వల్ల మీకు గ్యాస్ లీక్లు వచ్చేస్తాయి. కానీ మళ్ళీ రిపీటెడ్గా అది వెల్డింగ్ చేసినా కానీ ఇంకో చోట అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నాన్ ఇన్వర్టర్ చాలా వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల, స్ట్రాంగ్ ఉండడం వల్ల, ప్రెజర్ తక్కువ ఉండడం వల్ల మీకు తొందరగా కంప్లైంట్ రావు. హై వోల్టేజ్ లో వోల్టేజ్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి కెపాసిటీలు పోయే అవకాశాలు ఉంటాయి. కానీ అది కూడా మినిమం 5 years తర్వాతే కెపాసిటీలు పోతాయి. కానీ ఇన్వర్టర్ వల్ల కెపాసిటీలు ఉండవండి. పవర్ సర్క్యూట్ బోర్డులు ఉంటాయి, డీసీ బోర్డులు ఉంటాయి, చాలా వరకు ఫెయిల్యూర్ మోడల్ ఉన్నాయి. ఎందుకంటే పెట్టిన సంవత్సరానికి 2 సంవత్సరాలకి బోర్డు కంప్లైంట్లు వచ్చేసి బయట మార్కెట్లో కూడా అవైలబిలిటీ లేకుండా మీకు రిపేర్ చేసే వాళ్ళు కూడా తక్కువ ఉంటారు. ఒకవేళ రిపేర్ కాస్ట్ అయినా ఎక్కువ కాస్ట్ చెప్తూ ఉంటారు. కానీ నాన్ ఇన్వర్టర్ మోడల్లో ప్రతి స్పేర్ పార్ట్ దొరుకుతుంది. కెపాసిటీ అయితే కెపాసిటర్, బోర్డు అయితే బోర్డు. అవసరం అయితే మీకు ఇండోర్లో ఏమన్నా శాంతం ఇండోర్ ప్రాబ్లం వచ్చింది, ఎందుకు పనికిరాదన్న టెక్నీషియన్, కానీ వేరే బ్రాండ్లో నాన్ ఇన్వర్టర్ మోడల్కి సంబంధించిన ఇండోర్ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. అంటే సపోజ్ మీకు నాన్ ఇన్వర్టర్ మోడల్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఎల్జీ బ్రాండ్ ఉంది, శాంసంగ్ బ్రాండ్ ఉంది. ఎల్జీ బ్రాండ్లో ఇండోర్ ప్రాబ్లం వచ్చింది, మీరు శాంసంగ్ నుంచి ఇండోర్ బాగున్న ఏసీని తీసుకొచ్చి ఇండోర్ అటాచ్ చేసుకోవచ్చు. అంటే మీకు అవుటర్ ఎల్జీ వస్తుంది, ఇండోర్ శాంసంగ్ వస్తుంది, అలా వాడుకోవచ్చు. ఒకవేళ మీకు ఇండోర్ బాగానే ఉంది, అవుటర్ ప్రాబ్లం కంప్రెసర్ పోయింది అనుకోండి, అవుటర్ నార్మల్ మోడల్ నుంచి వేరే బ్రాండ్ అయినా తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. కానీ ఇన్వర్టర్ మోడల్ అలా చేసుకోవడానికి కుదరదు. ఏమవుతుందంటే దగ్గరగా మీకు ఇండోర్లో ప్రాబ్లం ఉన్నా, అవుటర్లో ప్రాబ్లం ఉన్నా, మనకి ఇండోర్లో పవర్ సర్క్యూట్ బోర్డు అలాగే అవుటర్లో పవర్ సర్క్యూట్ బోర్డు ఇన్వర్టర్ మోడల్లో ఉంటుంది. ఒకవేళ మీకు ఇండోర్ చేంజ్ చేసుకోవాలంటే అవ్వదు, ఎందుకంటే సేమ్ అదే సిరీస్లో ఉన్న అవుటర్ బోర్డు అనేది కావాలి. అది బయట దొరికే అవైలబిలిటీ లేదు. ఎందుకంటే మనకి ప్రాబ్లం వచ్చిందండి పవర్ సర్క్యూట్ బోర్డు, అవి దొరకే కదా. కానీ నాన్ ఇన్వర్టర్ మోడల్లో అది ఉండదు. నేను చెప్పేది ఏంటంటే, ఎక్కువ లైఫ్ ఉండేది, ఎక్కువ కాలం బతికేది నాన్ ఇన్వర్టర్ మోడల్. కానీ ప్రజెంట్ ఇప్పుడు అవి లాంచ్ చేయడం లేదు. ఎందుకంటే సిరీస్ మనకి జనరేషన్ మారే కొద్దికి ఏదో కొత్త ఐటమ్ తీసుకొస్తారు కదా, అలాగే ఇది కూడా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, బ్రాండ్స్ ఎలాగ ఉన్నాయంటే ఏసీని బాగా స్ట్రాంగ్గా తయారు చేసి ఎక్కువ కాలం మండుకుండేటట్టుగా చూసుకునేవి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే దగ్గరగా ఒక ఏసీ 3-4 సంవత్సరాలు వచ్చి మళ్ళీ రిపేర్లో చేసేసి మళ్ళీ ఇంకో ఏసీ కొనుక్కునేలాగా ఉంది. ఎందుకంటే మీకు ఇది లాజిక్ కూడా చెప్తాను. ఇంతకుముందు బ్రాండ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండేది. ఏ బ్రాండ్ అయినా సరే ఏసీని బాగా స్ట్రాంగ్గా తయారు చేసేది, తొందరగా కంప్లైంట్స్ వచ్చేవి కాదు. కంప్లైంట్స్ వచ్చినా చిన్నగా కంప్లైంట్స్ వచ్చేవి, సర్వీసింగ్ కూడా చేయించుకున్నా సరిపోయేది. ఇప్పుడు ఏంటంటే దగ్గరగా
మీకు 1 నుంచి దగ్గర సంవత్సరం 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు ఒకవేళ ఒక ఏసీ 10 ఇయర్స్ దాకా వచ్చిందంటే మళ్ళీ ఏసీ కొనుక్కునే అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుంది. అయితే బ్రాండ్ ఇప్పుడు వచ్చే ఏసీలని ఏం చేస్తున్నాయంటే డెలికేట్గా చేసి కూలింగ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ వస్తున్నాయి, అలాగే కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే రీసైక్లింగ్ అనేది లేకుండా పోయింది. ఇంతకుముందు 10 ఇయర్స్ 11 ఇయర్స్ 6 ఇయర్స్ ఇలాగ ఏసీలు అంతకాలం ఉంటే మళ్ళీ ఏసీ ఎవరు కొంటారండి? బ్రాండ్ అలాగ ఏం చేసిందంటే లాజిక్గా ఇది ప్రాబ్లమ్స్ వస్తేనే మళ్ళీ కొత్త ఏసీకి వెళ్తారు. ఆ రకంగా మన దగ్గర బ్రాండ్స్ అనేవి డబ్బులు దబ్బడానికి చూస్తారు. ఏసీ లేకుండా ముందు కాలంలో ఎవరు బతకడానికి అయితే చాలా ఛాన్స్ ఉండదు. ఎండలు ఎక్కువ ఉంటున్నాయి. ఏసీ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి, ఇప్పుడు చిన్న లేదు పెద్ద లేదు, మధ్య తరగతి వాళ్ళు కాదు, లో అనే వాళ్ళు కూడా, అంటే రోజువారీ కూలికి వెళ్ళే వాళ్ళు కూడా మీకు ఏసీ లేకుండా ప్రతి ఇంట్లో ఏసీ ఉండడం అనేది కామను. ఈ కామన్ అనేది ఏం జరుగుతుందంటే కంపెనీ అయితే ఎక్కువ క్యాష్ చేసుకుంటుంది. ఎక్కువ కాలం మన్నికి వచ్చి ఏసీలు చేస్తే మీకు మళ్ళీ ఏసీ కొనుక్కునే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు రీసైక్లింగ్ అనేది ఎక్కువ జరగడం వల్ల, అంటే ఇప్పుడు కాపర్కాయలు డెలికేట్గా చేస్తున్నారు, ఇండోర్ పీసీబీ కంప్లైంట్స్ వస్తున్నాయి. అలా రావడం వల్ల ఏం జరుగుతుందంటే మళ్ళీ మీరు ఇంకో ఏసీ కొనుక్కుంటారు. అదే బ్రాండ్ కొనుక్కోపోయినా ఇంకో బ్రాండ్ కొనుక్కుంటారు. దగ్గర ఇదే జరుగుతుంది. ఇంతకుముందు నాన్ ఇన్వర్టర్ ఏసీల్లో అంత కంప్లైంట్స్ ఉండవు. లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. లైఫ్ టైం ఎక్కువ ఉంటే మళ్ళీ ఇంకో ఏసీ కొనుక్కోరు. ఇంకో ఏసీ కొనుక్కోవాల్సిన అవసరం రావాలి అంటే మళ్ళీ మనకి రీసైకిల్ జరగాలి, కంపెనీ వాడికి డబ్బులు రావాలి అంటే దగ్గర ఎలా కాదనుకున్నా ఏ బ్రాండ్ చూసుకున్నా 35 నుంచి ఎబోనే ఉన్నాయి ఏసీలు. మరి ఇప్పుడు ఏసీ ఒకటి బ్రాండు తయారు చేసింది అనుకోండి, ఆ తయారు చేసిన బ్రాండ్ని ఎక్కువ కాలం వచ్చింది అనుకోండి, మళ్ళీ మీరు ఏసీ కొంటారా? దగ్గర 10 ఇయర్స్ దాకా ఆడికి ఇంకో ఏసీ సేల్ అవ్వదు. ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అయ్యే. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఇంకో వీడియో రూపంలో మీకు చెప్తాను. ఈ 2 వీడియోలు